చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టాలి అని అంటే చాలా కారణాలు చెప్తూ ఉండేవారు. కడుపులో నొప్పనో, లేదంటే మా తాత చనిపోయాడనో, మా అమ్మమ్మ చనిపోయిందనో, మా నానమ్మ చనిపోయిందనో, ఇలా ఏవో ఒకటి అబద్ధాలు చెప్పి స్కూల్ ఎగ్గొడుతూ ఉండేవారు. కానీ ఇండోర్లోని ఒక కాలేజీలో ఇద్దరు స్టూడెంట్లు చేసిన పని వింటే నిజంగా చాలా కోపం వచ్చే విధంగా ఉంది. 15, 16 తారీఖుల్లో వాళ్ళ కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎలా అయినా సరే ఈ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయాలి, ఇప్పుడు ఈ పరీక్షలు పెట్టకూడదని ఆ ఇద్దరు విద్యార్థులు కూడా నిర్ణయించుకుని ప్రిన్సిపాల్ చనిపోయిందని చెప్పేసి కాలేజీలో ఉన్న నోటీస్ బోర్డు మీద డేట్తో సహా రాశారు. మన కాలేజీ ప్రిన్సిపాల్ రాత్రి 10:30 సమయంలో చనిపోయారు, పరీక్షలు రద్దు చేయడం అయిందని చెప్పేసి అక్కడ నోటీస్ బోర్డులో రాశారు. అక్కడ ఉన్న మిగిలిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది అందరూ చూసి నిజమే అనుకున్నారు. వెంటనే ప్రొఫెసర్లు అందరూ కలిసి ఆ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశారంట. మేడం మీరు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారని అడిగితే ఆవిడ చక్కగా మాట్లాడిందంట. ఇదేంటి మరి మీరు చనిపోయారని చెప్పేసి ఇక్కడ నోటీస్ బోర్డులో రాశారు, ఈ వార్త అంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అందరూ సంతాపాలు చెప్తున్నారు, ఏంటి పరిస్థితి అని అనగానే ఆవిడికి చాలా కోపం వచ్చిందంట. ఆవిడ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి ఈ ఇద్దరు విద్యార్థులే ఈ పని చేశారని చెప్పేసి విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారు. నిజంగానే ఆ ప్రిన్సిపాల్ చనిపోయింది అనుకుని ఆవిడ ఫోటోకి దండలు వేసి అందరూ కూడా సంతాపం చెప్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నారో చూడండి ఈ కాలం పిల్లలు. వీళ్ళ పరీక్షలు ఎగ్గొట్టడం కోసం బతుకున్న ప్రిన్సిపాల్నే చంపేశారు చూడండి.